లాస్ట్ వీడియోలో మహేంద్రగిరి హైయెస్ట్ పిక్ చూపించాను కదా, కంప్లీట్లీ వర్త్ వర్మ వర్త్. ఈ పార్ట్ 2 వీడియోలో మహేంద్రగిరి హైయెస్ట్ పిక్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో చూపించేస్తాను. వెల్కమ్ టు ఒడిస్సా. మహేంద్రగిరి హిల్స్ నుంచి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న చంద్రగిరికి అయితే వెళ్ళిపోయాము. ఇది గజపతి డిస్ట్రిక్ట్ లో ఉంది. 1963లో చైనీస్ టిబేటియన్స్ ని ఆక్రమించిన తర్వాత వాళ్ళు ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు. అలా మైగ్రేట్ అయిన టిబేటియన్స్ కన్స్ట్రక్ట్ చేసిన ఈ చంద్రగిరి టెంపుల్. ఈ టెంపుల్ లో మొత్తం మనకి టిబేటియన్ కల్చరే కనిపిస్తుంది. మనుషులు కూడా అలానే ఉంటారు. ఓన్లీ ఈ టెంపుల్ సరౌండింగ్స్ లోనే కాకుండా బయట ఎక్కడ చూసినా మొత్తం టిబేటియన్ కల్చరే ఉంటుంది. హాస్పిటల్స్, స్కూల్స్ అన్ని వాళ్ళ కల్చర్ లోనే ఉంటాయి. అందుకే దీన్ని మినీ టిబేట్ అంటారు. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనకి నార్మల్ గా గురుకులంలో పిల్లలు ఎలా జాయిన్ అవుతారో ఇక్కడ కూడా టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలు వీడియోస్ తీయనియరు. కానీ మనం ఆగం కదా, ఏదో ఒక చిన్న క్లిప్ తీసేసాను. టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వాలి అంటే టికెట్ ఉంటుంది. పర్ పర్సన్ 5 రూపీస్ చార్జ్ చేస్తారు. టెంపుల్ లో ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేసిన తర్వాత బయటకైతే వచ్చేసాము. టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇంకొక టెంపుల్ ఉంటుంది. జస్ట్ బయట నుంచి అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టిబేటియన్ కల్చర్ డ్రెస్ కూడా వేసుకోవచ్చు. పర్ పర్సన్ 50 రూపీస్ చార్జ్ చేస్తారు. టెంపుల్ ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ మనకి బోటింగ్ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఎద్దుల్లో ఉండి మేము కూడా బోటింగ్ చేసాము. అది కూడా పెడల్ బోట్స్ ఉంటాయి. జస్ట్ మనం పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. పర్వాలేదు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. హాఫ్ అన్ అవర్ తర్వాత అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళిపోయాము. గంధాటి. ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి రూట్ అయితే అస్సలు బాగుండదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాటర్ ఏమంత ఫ్లో లేదు, బట్ బాగుంది. కొంచెం సేపు అక్కడ ఎంజాయ్ చేసాము. ఈ అమ్మాయి పాపం వాటర్ ని ధీరంగా చూస్తుంది. వైజాగ్ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు వరకు వెళ్ళి బోర్ కొడుతుందంటే ఇలా మహేంద్రగిరి 1 డే ట్రిప్ ప్లాన్ చేయండి. చాలా బాగుంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ ఫాలో ఫర్ more.